అందరికీ ఇచ్చి పడేసిన పవన్ ఈ వీడియో వీలైనంత వరకు ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తాను. ఒకవేళ ఇన్ కేస్ ఇక తప్పదు అనుకుంటేనే కొంచెం ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోగలరు, ఎందుకంటే ఆయన చాలా విషయాల మీద మాట్లాడారు. వాటన్నిటిపైన విశ్లేషించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. అట్లా అట్ ద సేమ్ టైం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న రెండు పాత్రలు పోషించారు. ఉదయమేమో అటు డిప్యూటీ సీఎం అలాగే ఈ ఏదైతే పర్యావరణ శాఖ మంత్రిగా అక్కడ అన్నీ కూడా పర్యవేక్షించడం, వాటన్నిటిని పరిశీలించడం, తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అధికారులని దిశానిర్దేశం చేయడం, వాళ్ళతో సమీక్షలు జరపడం, ఇదంతా ఒక ఎత్తు. ఇక సాయంత్రం అయ్యేసరికి జనసేన అధినేతగా తన పార్టీ నాయకులతో క్యాడర్తో లిమిటెడ్గా ఒక ఫంక్షన్ హాల్లో ఒక సమావేశం నిర్వహించారు. ఇక ఇందులో ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలకు సంబంధించినది ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో జరిగినటువంటి అంశాలన్నిటిని కూడా కవర్ చేస్తూ ఆయన మాట్లాడుకోవచ్చు. సో తొలుగా ఆయన ఏదైతే గత 2-3 రోజులుగా మీడియాలో బాగా నలిగిపోయినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ యొక్క వ్యాఖ్యలు. దీనికి సంబంధించి ఆయన కొంత సెటైరికల్గా కన్స్ట్రక్టివ్గా అన్ని రకాలుగానే మాట్లాడటం జరిగింది. సో ఆయన ప్రధానంగా ఏంటి అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే నాకు గౌరవమే. ఆయన ఇంట్లో తన కుమారుడు పెళ్ళికి కూడా వెళ్ళాను. ఎందుకంటే నా కొడుకు పెళ్ళికి ఎందుకు వచ్చేటప్పుడు నేను పిలిచాను, బాగా వచ్చాడు అని చెప్పేసి అది కూడా ఈ మధ్య ట్రోల్ అయినాయి కదా విపరీతంగా. సో దానికి సంబంధించిన అంశం కూడా లేవనెత్తుతూనే ఆయన ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఆయన ఎక్కడి నుంచి ఆ అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడారో తెలియదు, కానీ ఆయన ఏదో ఒక చోట నుండి విన్నట్లుగా చెప్పుకొచ్చారు అని చెప్పేసి ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే ఇందులో ఒక విషయం ఏంటి అంటే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు చూడండి, కొంత సెటైరికల్గానో కౌంటర్ వేసేటప్పుడు ఈయనంటే నాకు బాగా ఇష్టం అన్నాడు అంటే మీకు ఒకటి గుర్తు రావాలి. 2005లోనో 2006లోనో వజ్రోత్సవాలు ఫంక్షన్ జరిగింది, గుర్తుందా? అప్పుడు చిరంజీవి గారు చాలా భావోద్వేగంతో మాట్లాడిన తర్వాత మోహన్ బాబు మాట్లాడతాం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అది ఎవరు ఊహించాలి అసలు. పవన్ కళ్యాణ్ ఆ షేడ్ ఉన్న సంగతి అప్పటిదాకా పబ్లిక్కి తెలియదు అసలు. ఆ రోజు ఆయన మాట్లాడారు, ఫస్ట్ బాగున్నావయ్యా తమ్ముడు మోహన్ బాబు, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా అని చెప్పేసి అన్నాడు, గుర్తుందా? సో అలాంటి ఇష్టాలే వస్తాయి కౌంటర్లు వేసేటప్పుడు ఆయనకి. సో మోహన్ బాబు అంటే ఎంత నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా తమ్ముడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏ రకంగా అయితే మాట్లాడారు అప్పుడు, సిమిలర్గా నిన్న కూడా నాకు ఆయనంటే ఇష్టం అని చెప్పేసి దానికి సింక్ అయ్యేలాగానే ఉంటుంది. ఇదే కాదు, ఏ విషయం తీసుకున్నా నాకు ఇష్టం అని చెప్పేసి ఒక కౌంటర్ వేసే క్రమంలో కనుక అన్నాడు అని అంటే దాన్ని బట్టి అది ఆ ఇష్టం అని అర్థం చేసుకోవాలి. ఇక విశ్లేషకులు ఇందులో ప్రధానంగా ఏంటి అంటే విశ్లేషకులు జనరల్గా ఎప్పుడైనా ఒక్కోసారి పాజిటివ్గా చెప్తారు, ఒక్కోసారి నెగిటివ్గా చెప్తారు, ఇంకోసారి ఇంకో రకంగా చెప్తారు, అసలు కొన్ని చోట్ల హైపోతికల్గా చెప్తారు. ఈ హైపోతికల్గా చెప్పేదే మహా డేంజరస్. సో అలా జరిగి ఉంటుంది, ఇలా జరిగి ఉంటుంది, లేకపోతే అక్కడ లేని సోర్స్ను ఉన్నట్టుగా క్రియేట్ చేసుకొచ్చి లేని పర్సన్ని ఉన్నట్టుగా నాకు ఒకరు చెప్పారు అని చెప్పేసి ఇట్లాంటివన్నీ మహా డేంజరస్ అనమాట. సో అలాంటి వాటికి కావచ్చు, లేకపోతే ఆయన కొంతమంది పాజిటివ్గా చేసేవాళ్ళు కావచ్చు, పాజిటివ్గా చేసేవాళ్ళని కూడా అన్నారు మీ గురించి చాలా బాగా చేశారని చెప్పేసి అంటే వద్దులే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రివర్స్ అవుతారో తెలియదు అని చెప్పేసి అన్నారు. అంటే ఇది ఒక్క విశ్లేషకులను ఉద్దేశించే కాదు అంద ఆయన, ఇది అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడరు, పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే సరే ఈ విశ్లేషకులు మాట్లాడింది దానిపైన గట్టిగానే మాట్లాడారు, ఇక దాని గురించి మాట్లాడతాం లేదు. ఇక ఆయన విత్డ్రా చేసుకున్నానంటూ ఈయన కూడా పార్టీ క్యాడర్ని మీరు పర్సనల్గా టార్గెట్ చేయొద్దు అని చెప్పేసి అనడం ఇదంతా జరిగిపోయింది. ఇందాక కూడా తాజాగా నేను ఈ వీడియో చేసే ముందు కూడా ట్విట్టర్లో చూశాను, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇక దట్ కేస్ ఈస్ క్లోజ్డ్, ఇంక నేను దాని గురించి మాట్లాడడం వాళ్ళు మాట్లాడనన్నారు కాబట్టి అని చెప్పేసి అన్నారు. సార్ నేను హ్యావ్ ద డిస్క్లోజ్డ్. ఇక నెక్స్ట్ టాపిక్ అంటే ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారం. సో పార్టీ క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, అసలు జనసేన అంటే ఏంటి ఆయన ప్రధానంగా అది మొదలుపెట్టారు. జనసేన అంటే ఒక పోరాటం, దట్స్ ఫర్ షూర్. అది జనసేన జీన్స్లోనే ఉంటుంది. ఎందుకు అని అంటే దానికి నిదర్శనం ఏంటి అంటే 2019 నుంచి 24 మధ్యలో టు బీ ఫ్రాంక్ జనసేన పార్టీ క్యాడర్ అంటే ఆ కార్యకర్తలు ఉన్నవాళ్ళు తక్కువ మందే, ఎంతమంది ఉన్నారనేది కాదు ముఖ్యం, ఏం చేశారనేది ముఖ్యం అనే తరహాలో లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినప్పుడు గట్టిగా నిలబడి పోరాడి
గెలుస్తాం ఓడిపోతాం తర్వాత సంగతి, కానీ నిలబడాలి మేము అని చెప్పేసి పార్టీ కేడర్ నిలబడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అది వార్డు మెంబర్లు కావచ్చు, కౌన్సిలర్లుగా కావచ్చు, అలా ఎంపీటీసీలు, జెడ్పీసీలు ప్రతి ఒక్క చోట మొండిగా బండగా నిలబడి కసిగా పోరాడి కేసులు పెడితే పెట్టించుకొని, దెబ్బలు కొడితే తన్నించుకొని, అవసరమైతే తిరిగి అటాకులు చేసి ఇన్ని జరిగినాయి. నేనే చూసా చాలామందిని. ఏమయ్యారు వాళ్ళందరూ? ఏమైపోయింది ఆ పోరాటం? ఎక్కడ పోయారు మీరు? ఓ విధంగా చెప్పాలి అంటే టీడీపీ జనసేన కలవటానికి అదే బీజం ఆ లోకల్ బాడీ ఎలక్షనే. ఆ లోకల్ బాడీ ఎలక్షన్ సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్న లీడర్లు కావచ్చు, పదే పదే ఎక్కడికక్కడ అణిచివేతకి ప్రయత్నించడం. సో వీళ్ళ పరిస్థితి ఇట్ట కాదబ్బాయి, మనం వాళ్ళు కలవాల్సిందే అని చెప్పేసి టీడీపీ జనసేన గారు పై స్థాయి నాయకులతో సంబంధమే లే, వీళ్ళు కలిసిపోయారు. అప్పుడు టీడీపీ జనసేన కలిసి గట్టిగా పోరాడి కొన్ని చోట్ల విజయాన్ని సాధించారు. సో మరి వాళ్ళందరూ ఏమైపోయారు? ఆ పోరాట పటిమ ఏమైపోయింది? ఇప్పుడు ఒకసారి మొన్న గెలిచి అధికారం రాగానే కొంతమంది గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళని గుర్తించారు, వాళ్ళకి పదవులు ఇచ్చారు. ఇంకొంతమంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక అందరూ వైట్ అండ్ వైట్ వేసేసరికి ఇక అయిపోయింది, మనకు పోరాటం అయిపోయింది, చాలు అనుకుని చెప్పేసి అనుకుంటున్నారా? అదే నిన్న ఆయన క్లాస్ పీకింది. నిరంతరం ఉండాలి, ఆ కసి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దేంట్లో ఉండాలి ఆ కసి? ప్రజలకు సేవ చేయటంలో, ఆ సమస్యలను పరిష్కరించడంలో నిరంతరం ప్రజల్లోనే ఉండాలి. దానికి ఇష్టపడితేనే రాజకీయాలకు రండి. ఎవరైనా సరే నిర్మోహటంగా, ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పారనే కాదు, నేను జనరల్గా చెప్తున్నాను, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, అది వైసీపీనా టీడీపీనా కూడా కాదు, ఏదో గెలిచేసాం రిలాక్స్ అయిపోయి ఇంట్లో పడుకుందాము లేకపోతే ఏసీలో ఉందాం అనుకునే వాళ్ళు అయితే రాజకీయాలకు రావద్దు. అది ఎవరైనా సరే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 1924 మధ్యలో అధికారం రాగానే, అంతకుముందేమో ప్రజా సంకల్ప యాత్ర రోడ్ల మీద తిరిగిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత బయటికి రాలా. సో ఇంకా పార్టీ కేడర్ ఎక్కడ తిరుగుతారు? అదేమంటే ఎమ్మెల్యేలు మీరు వెళ్ళండి, మీ గ్రాఫ్ బాగాలేదు అని చెప్పేసి గడప గడపకి వైసీపీ అని ఫస్ట్ పెట్టి దాన్ని మార్చేసి గడప గడపకి మన ప్రభుత్వం పెట్టి ఎమ్మెల్యేలను తోలేరు. వాళ్ళేమో బాబు మేమేం చేయాలి, మేమేం చెప్పాలి, అసలు మీరేం బటన్ నొక్కుతున్నారు, మేమేం చేసేదంటే మళ్ళీ 175 నియోజకవర్గాల్లో నేనే నా ఫోటోని అన్నారు. అది చూసే మొన్న వేశారు. సో అలాగే ఇక్కడ కూడా అది జనసేన టీడీపీ ఎవరని కదా, ఎవరైనా సరే రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాలి, ప్రజల కోసం నిలబడాలి. అధికారం వచ్చిన తర్వాత అదే ప్రజా సమస్యలను పరిష్కరించాలి. అవసరమైతే ప్రభుత్వం దగ్గర పదే ఆ డిమాండ్లను పెట్టాలి. గట్టిగా ప్రభుత్వంతో పని చేయించుకోవాలి. అధికారంలో ఉండగా మెత్తబడిపోయారని సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడే డైరెక్ట్గా నిన్న మాట్లాడుతున్నారంటే ఏం చేయాలి మరి ఇక నాయకులు? ఇక అదేనా జనసేన అంటే? పార్టీలన్నీ వేరు, జనసేన వేరు, వాళ్ళ విధానాలు వేరు అని చెప్పేసి పదే చెప్తూ ఉంటారు. ఆ పార్టీ కేడర్ కూడా అదే గర్వంగా తిరుగుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఏమయ్యారు? అన్ని రాజకీయ పార్టీలు లాగానే వైట్ అండ్ వైట్లు వేసుకొని రిలాక్స్ అయిపోతున్నారు ఏంటి? చక్కగా సమ్మర్ వచ్చింది, ఏసీల్లో ఉందాంలే అనేసి చెప్పి నిన్న అదే ఆయన గట్టిగా వాయించేశారు. అలాగే కోవర్టులు, ఇది మహా డేంజరస్. ఎంత డేంజర్ అంటే శత్రువు అంటే డైరెక్ట్గా ఎదురుగా వచ్చి పోరాడుతూ ఉంటారు, కానీ పక్కనే ఉంటా అన్న నీతోనే ఉంటానంటూ పక్కన బల్లెపోట్లు పొడుస్తూ ఉంటారని చెప్పేసి నిన్న అన్నారు. మామూలుగా అనలా, అది చాలామందికి తగిలింది ఆ దెబ్బ. ఆ మాట, ఆయన మాట్లాడిన మాట చాలామందికి తగిలింది. ఎంతమందికి తగిలిందో కొంతమందికి అయితే నాకు తెలుసు. కొంతమంది నాకు పవన్ కళ్యాణ్ గారికి కామన్గా కొంతమంది ఉన్నారు, అంటే మా ఇద్దరికి డైరెక్ట్గా లేకపోయినా ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు, నాకు పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, వాళ్ళకు కూడా తగిలినాయి ఈ దెబ్బలు. ఇదే పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం, పవన్ కళ్యాణ్ అంటే సర్వస్వం అని చెప్పి చెప్పిన వాళ్ళు 2019లో ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కావచ్చు, మొన్న ఈ మధ్య పొత్తు కుదుర్చుకున్న తర్వాత కావచ్చు, కొంతమంది డిఫర్ అయిన వాళ్ళు. ఒకటండి, పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? ఆయనను నమ్మి ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటిద్దాం అనుకున్న వాళ్ళే ఆయనతో ఉండాలి అని ఆయన గంటాపదంగా చెప్పారు. నేను విధి విధానాలు నేను అన్నీ ఆలోచించే పెడతాను, దానికి తగినట్టుగా నడుచుకుంటాను అనుకుంటేనే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పారు. అంతకంటే ఇంకేం చెప్తారు క్లారిటీగా? ఎందుకంటే చాలామంది ఆయన్నే మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఏంటి 12 ఏళ్ళుగా, పైగా మీకు నేను చాలా సందర్భాల్లో ఆయన గురించి వీడియోలు చేసిన ప్రతిసారి చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సాదాసీదాగా పార్టీ పెట్టి పైకి రాలేదు.
ఆయన మైనస్లో నుంచి వచ్చాడు, ఆయన పాతాళం నుంచి వచ్చాడు. ఆయన పాపం ఆ రాజకీయ జీవితం అంతేనే. అంటే జనసేన పార్టీ నేను చెప్తుంది ఎస్పెషల్లీ. అంతకుముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని కానీ, ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా కానీ అవి వేరు. వాటి వలన ఆయన ఇంకా పాతాళంలోకి వెళ్ళి ఆ పాతాళం నుంచి పైకి రావాల్సి వచ్చింది ఈ జనసేన అనే ప్లాట్ఫామ్ కోసం. సో అటువంటి ఆయన నలిగి బాగా రాటు తెలిపి ఉన్నాడు ఆ వ్యక్తి. అందరిని కాసి వడపోసేసి ఒక మనిషిని చూడగానే ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇదిగో ఈ వ్యక్తి ఏ టైపు అనేది ఒక అనాలిసిస్ వచ్చేస్తుంది, ఒక అవగాహన ఉంటుంది. సో ఆ ప్రకారంగా ఎవరిని ఎట్లా ఏం చేయాలనేది ఆయనకు తెలుసు. సో ఆయన ఒక మాట కూడా అన్నారు, నేను మీకు గుర్తుండే ఉంటుంది. అదే రాజమండ్రిలో ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లకుండా ముందుగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నారు. ఆయన ఆ అవకాశాన్ని ఉపయోగించుకోడు. ఆయన ఏం చేస్తాడనేది కూడా నేను ముందుగానే ప్రిడిక్ట్ చేశాను యాక్చువల్గా. ఎందుకంటే కొంతవరకు ఆయన్ని రీడ్ చేయగలం. ఆయన ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి కమిట్మెంట్. ఏంటా కమిట్మెంటు? పబ్లిక్ పర్సెప్షనే ఆయనకి కావాలి. ఆయనకి పదవులు కాదు. పదే చెప్పారు నిన్న కూడా, నాకు పదవి కాదు ఇంపార్టెంట్, ప్రజాసేవే, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి అన్నారు. అయితే ఈ సందర్భంగా ఒక డైలాగ్ మాట్లాడారు ఆయన. అదేంటి అంటే, ఎందుకో నేనేం చేశానో తెలియదు కానీ వైసీపీ వాళ్ళు పదే నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా, నువ్వు ఎట్లా అసెంబ్లీకి వస్తావో చూస్తానని చెప్పేసి అన్నారు. చూసారా? దానికి నేను చెప్తా సమాధానం. చాలా సందర్భాల్లో కూడా ఇదే ఈయన గురించి వీడియోలు చేసినప్పుడు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని గెలవనీయను అనడానికి గల కారణం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు మీరేదో వైసీపీ వాళ్ళకి తప్పు చేశారో లేకపోతే అని కాదు. మీలాంటి వ్యక్తి ఒకసారి అసెంబ్లీకి వస్తే ప్రజలకి కావాల్సిన విధంగా పరిపాలన అనేది ఉంటుంది, పారదర్శకత లభిస్తుంది. సో ఇట్లాంటి నాయకులు కనుక వస్తే చాలామంది రాజకీయ నాయకులు కనుమరుగైపోతారు. అది వాళ్ళ భయం. మీరేదో తప్పు చేశారని కాదు, మీరు అక్కడికి వచ్చి న్యాయం చేస్తే ఇక్కడ చాలామంది అన్యాయం అయిపోతారు ప్రజాప్రతినిధులు. అది వాళ్ళ యొక్క బాధ. మీరు అమాయకంగా నిన్న మళ్ళీ నేనేం చేశాను అని చెప్పేసి అంటారేంటి? అది ఒకటి. దీన్నే కొంతమంది, నేను ఇందాక కూడా ఒక షార్ట్ ఏదో చూశాను, మరి జగన్ ఏం చేశాడు, నిన్ను పవన్ పదే జగన్ టార్గెట్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. దానికి కూడా వివరణ ఇస్తా. ఇదే జగన్మోహన్ రెడ్డి 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పటి నుంచి 2009 వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాన్ పొలిటీషియన్, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అంతే. ఆ బిజినెస్ కూడా వాళ్ళు ఏం బిజినెస్ ఏంటి ఏం చేశారనే దానికంటే కూడా తర్వాత సిబిఐ ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి, 9 ఈడీ కేసులు 11 సిబిఐ కేసులు క్విడ్ ప్రోకో. సో ఒక పొలిటీషియన్గా అవతారం ఎత్తక ముందే అన్నీ ఉన్నాయి మన మీద కేసులు. దెన్ ఆఫ్టర్ 2009లో ఒక ఎంపీ అయిన తర్వాత, సరే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి పోయారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుసు కాబట్టి ఆల్రెడీ పబ్లిక్ ప్రాపర్టీ కావచ్చు, పబ్లిక్ మనీ కావచ్చు మొత్తం తినేశారు అని చెప్పేసి అక్కడ కేసులు ఉన్న క్రమంలో ఇటువంటి వ్యక్తి ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పాడు మొదటి నుంచి కూడా. అలాగే ఆ తదుపరి అఫ్కోర్స్ 2019లో కూడా ఆయన ఇదే మాట అన్నారు, కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఆయన పరిపాలన చూశారు. చూసిన తర్వాత ఇంకెవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం కావాలని కోరుకుంటారా సామాన్య ప్రజలు? అఫ్కోర్స్ వైసీపీ క్యాడర్ కోరుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరుకోవచ్చు. కానీ సామాన్యులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇంక వీళ్ళు ఎవరైనా సరే తటస్థులు కావచ్చు, ఏ ఒక్కరైనా సరే నిరుద్యోగ యువత కావచ్చు, లేదు మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుండు అని చెప్పేసి ఒక్కరైనా కోరుకుంటారు. ఎందుకంటే ఏ ఉపాధికి సంబంధించిన అంశాలు లేవు. ఈ ఉద్యోగుల సంగతి అంటారా, సరాసరి ఏం చేయించారో తెలుసు. భవన నిర్మాణ కార్మికులు అంతే, తటస్థులు అంటారా, వాళ్ళు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఇలా ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో చూసిన తర్వాత మరలా ఆయన కావాలని ఎలా కోరుకుంటారు? సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అనే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తులో వెళుతుంది. నేను అందుకే ఖచ్చితంగా సీఎం పదవి ఇదే కాదు, సీఎం పదవి అంటే 2019లో ఆయనే కదా సీఎం క్యాండిడేట్. ఎంతమంది సపోర్ట్ చేశారు? 10 రూపాయలు ఫండ్ ఇచ్చేవాడు లేడు, కొన్ని పట్టుమని నిలబడేవాడు ఉండడు. గెలిస్తేనేమో మా పవన్ అన్న అంటారు, గెలవకపోతేనేమో ఊరు అవతలకి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలాంటి వాళ్ళు అవసరమా? అందుకనే బలంగా ఆయన కోసం నిలబడే వాళ్ళు ఉంటేనే ఉండండి, లేదనుకుంటారా వెళ్ళిపోండి. ఇంకా ఫైనల్గా ఏంటి అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన జనసేన పార్టీ మొత్తాన్ని కూడా సస్పెండ్ చేస్తున్నా
ఇట్స్ ఎ బ్రేవ్ అండ్ స్ట్రేంజ్ డిసిషన్ బై పవన్. సో ఎందుకు అంటే డీప్గా అక్కడ వాళ్ళకి బాగా తెలుస్తుందిలేండి ఎందుకు తీసుకున్నారా అనేది. సో అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా జాగ్రత్తగా ఆయా నాయకులు, పార్టీ అంటే ఆషామాషి వ్యవహారం కాదు, గుర్తుంచుకోండి. మీరు పార్టీని ఏదైనా సరే అవమానించిన, ఏదైనా చేసినా అది పవన్ అవమానించినట్టే, ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించినట్లే. అలాంటి వాళ్ళు సైలెంట్గా రాజీనామాలు చేసేసి వెళ్ళిపోండి. అంతేగాని వచ్చేసి కోవర్టులాగా బిహేవ్ చేస్తే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని బయటకు లీక్ చేసి, అదే ఈ సివిల్ సప్లైస్కి సంబంధించిన కూడా ఇది ఇన్ఫర్మేషన్ ఇక్కడ పక్కన ఉన్నవాడు లీక్ చేసి, అదే తలుపు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి అటాక్ చేయాలి అంటే లోపల గొళ్ళుని తీసేవాడు కూడా ఆర్డర్ అక్కడ ఉంటేనే తప్ప అని కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో దాన్ని బట్టి ఎవరెవరికి ఎక్కడెక్కడ తగలాలో గట్టిగానే తగిలింది. బాగా సలసలా కాల్చి మరీ పెట్టారు వాతలో. ఇక దానిని బట్టి మీరేమనుకుంటున్నారు, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.